వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో ఆటల్లో పాల్గొన్న విద్యార్థులకు బీసీ సంఘ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీసీ బహుజన సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెపు శ్యామ్ సుందర్, బీసీ సంక్షేమ సంఘ మండల అధ్యక్షులు వేల్పుల అనిల్ యాదవ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడిదెల కట్టస్వామి యాదవ్, మందాటి లక్ష్మారెడ్డి, ఏఐసిసి ఎన్రోలర్ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుండేటి అల్లయ్య, మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టుపల్లి ఏలియా, రామారావు, సంపత్, ప్రధానోపాధ్యాయులు విక్రమ్, పీడి శ్రీధర్, ముఖర్జీ, రతన్ సింగ్, శ్రీనివాస్, రవీందర్, కుమరయ్య పాల్గొన్నారు. Thank you, sir. పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలో హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న సీఎం కప్ కాంపిటీషన్లో భాగంగా ఇవాళ చివరి రోజు ఆటల కార్యక్రమానికి హాజరైన దానికి విద్యార్థులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ విద్యార్థులు ముందు భవిష్యత్ తరాలు బాగుండాలని, మంచి ఆటలో కానీ పాటలో కానీ చదువులో కానీ చక్కగా నైపుణ్యంతో ముందుకెళ్ళాలని, ముందు భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి హై స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ కోరుకుంటున్నాను. సీఎం కప్ 2024 కప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడాకారుల నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు వెనుకబడుతున్నారు కాబట్టి వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించి రాష్ట్ర క్రీడా జట్టుగా మంచిగా తయారు చేయడానికి ఈ సీఎం కప్ 24 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 7-8 తారీఖులలో డిసెంబర్ 2024 గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా పోటీలు ఏర్పాటు చేసి అందులో సెలెక్ట్ అయిన క్రీడాకారులను మళ్ళీ మండల స్థాయిలో పోటీలు నిర్వహించడానికి 10, 11, 12 డిసెంబర్ 2024 టోర్నమెంట్ కమ్ సెలెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సంగెం మండలం నుండి దాదాపు చాలా గ్రామాలు ఈ క్రీడా పోటీలో పాల్గొన్నాయి. అందులో 10వ తారీఖున వాలీబాల్ క్రీడ నిర్వహించడం జరిగింది. అందులో విజేతలుగా పొందారు. అలాగే 11వ తారీఖున కబడ్డీ, తర్వాత ఈరోజు చివరి రోజు 12వ తారీఖు ఖోఖో మరి యోగా, అథ్లెటిక్స్, ఇతర గేమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి సాయంత్రం వరకు వీరి యొక్క రిజల్ట్ కూడా అయిపోతుంది. తర్వాత సాయంత్రం 3 o'clock బహుమతి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. Come on,